గంజాయిని విచ్చలవిడిగా అన్ని దుకాణాలలో దొరికేలా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోత్సహిస్తుందని రావులపాలెం ప్రజాగళం ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి కులాల కంటించి రాజకీయం చేస్తున్నారని వివరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే అందరి వ్యాపారులకు సంబంధించినదని, దాన్ని కులాలకు అంటించి అలాంటి కార్యాలయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజు, వెలగల శ్రీనివాసరెడ్డి, గంధం రామాంజనేయులు, వెత్సా సుబ్బారావు, మెర్ల లక్ష్మీపతి, బీజేపీ నాని తదితరులు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందుసొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులు అవమానించారని, ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం, దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకే గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటూ ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయటపెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు, రాజకీయమే ముఖ్యం, మేము రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు. మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు 25 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఒక్క రావులపాలెంలోనే 20 కేసులు నమోదయ్యాయి. 3,000 కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది. మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి 2020 నుంచే నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో ఈ విధమైన గంజాయి విచ్చలవిడి తనం చూడలే. కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మన నియోజకవర్గంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక దారుణాలు జరుగుతున్నాయి. మొన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే పీక తెగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు. ఈ విధమైన అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దీనిని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం అంటే గంజాయి ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా అన్ని చోట్ల సందుసొందిన కిరాణా వస్తువు